శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఒక పాపులర్ ఛానల్లో ఒక పాపులర్ షో, ఆ షోకి సంబంధించి ఇప్పటికే పిల్లల్ని తీసుకొచ్చి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. అయితే నిన్న వినాయక చవితి పండగ సందర్భంగా ఒక స్పెషల్ ఎపిసోడ్ పాత వాళ్ళందరినీ తీసుకొచ్చి చేయటం జరిగింది. ఆ ఎపిసోడ్ చూసారా? ఆ ఎపిసోడ్ పైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? చూశాను. చూడగానే అనిపించింది అసలు దీని మీద ఎక్కడ ఏదైనా ప్లాట్ఫామ్ మీద మాట్లాడాలి అనిపించింది. అదేంటి అంటే ఆడవాళ్ళని ఒకవైపు, మగవాళ్ళని ఒకవైపు కూర్చోబెట్టి ఇంకొంచెం పక్కగా అనిల్ రావుపూడి కూర్చున్నాడు. జడ్జిగా రోజా కూర్చుంది. కూర్చొని మాట్లాడుతుంది అనమాట. మాట్లాడుతుంటే ఎవరు ఇంట్లో ఎలా ఉంటారు, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు, బయట పనులు ఎవరు చేస్తారు, ఇంట్లో పనులు నేను చేసినప్పుడు బయట పనులు చేయటానికి ఏంటి అని ఒక డివిజన్ తీసుకొని దాని మీద కంప్లైంట్లు అవి అన్నీ మాట్లాడారు. మాట్లాడిన దగ్గర కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఈమెమి పని చేయదు, అంటే ఇంట్లో పని చేయదు, మళ్ళీ ఆయన బయట పని చేయడు, ఆమెమో ఆయన బయట పని చేయడు అని మాట్లాడుతుంది, ఆయనేమో ఈమె ఇంట్లో పని చేయదు అని కంప్లైంట్ చేస్తాడు. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఆవిడే ఇంట్లో పని చేయాలని లేదు, ఆయనే బయట పని చేయాలని లేదు. మీరేమి వాళ్ళ పూర్తిగా ఇంట్లోనే కూర్చున్న ఆడవాళ్ళు ఏం కాదు కదా, మీరు ఆల్రెడీ బయటకు వచ్చారు, మీ ఏమంటారు, మీ ఉపాధి మీరు అంటే మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, ఫ్యామిలీ కంట్రిబ్యూట్ చేస్తున్నారు, అంటే మీరు ఎంతో కొంత ఎంపవర్మెంట్లోకి వచ్చేసారు. ఎంపవర్మెంట్లోకి వచ్చేసేసిన తర్వాత ఇంకా మీరు బయట పనులు ఆయన చేయలేదని అనడము, అలాగే ఆయన ఇంటి పనులు ఈవిడ ఇంటి పనులు చేయట్లేదు అనటం. అంటే ఇప్పుడు ఆవిడ ఎలాగో వర్కింగ్లో ఉంది, ఆవిడే ఇంటి పని చేయాలని ఏముంది? ఇద్దరు ఆలోచిస్తుంది తప్పే. ఆ కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో చాలా అసంబద్ధంగా ఉన్నాయి. సరే, ఇవన్నీ ఎలా ఉంటే ఇంకోటి, నన్ను అసలు మాట్లాడినెవరని ఒకళ్ళు అంటే ఏదో ఒక హాస్యంగా చేద్దామని చూశారు. సరే, హాస్యం వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. పాత ఎపిసోడ్లో ఒక చోట పరంజ్యోతి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది సమీరాకి ఇచ్చారు. సమీరా హస్బెండ్ చాలా కష్టపడిపోతున్నాడు అని చెప్పి ఈవిడ అంటది కదా, అల్లాడిపోతున్నాడు అనే దాని గురించి చేశారు. ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ అనిల్ రావుపూడి సినిమాలో అంతేగానే క్యారెక్టర్ ఒకటి F2 దీంట్లో ప్రదీప్ వాళ్ళు కొంచెం, ఆమె చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. సరస్వతి, ప్రదీప్ గారు కూడా చాలా బ్యాలెన్స్డే. కాకపోతే ఏంటంటే ఇక ఆయనకు ఆ డైలాగ్ ఇస్తే ఈ షో పండిద్ది అని చెప్పి ఆయనకు ఆ డైలాగ్ ఇచ్చారు. సరే, ఇట్లా ఉన్నాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేశారంటే, ఇంకా సరే నా వల్ల కాదు మీ అన్నీ ఇది చేయడం, నేను సైకియాట్రిస్ట్ని పిలుస్తున్నాను అంటే ఈ సమీరా ఆ సైకోనా అంటది. అంటే అసలు ఎంత సైకియాట్రిస్టు అనే మాటని అమ్మాయి చాలా చీప్గా ఇచ్చేసింది. కాదమ్మా, సైకో కాదమ్మా తల్లి, సైకియాట్రిస్టు అని చెప్పి, సరే ఓహో ఆ పోస్ట్ నాకు ఇచ్చారా అనుకుంటూ కూర్చుంటాడు ఆయన. కూర్చోగానే కొన్ని ఇవన్నీ మాట్లాడే ముందు కొన్ని ప్లే చేద్దాము అని చెప్పి ప్లే చేస్తారు. అవి అనిల్ రావుపూడి ఇంట్లో సంగతులు అనమాట. ఆ ఇంట్లో సంగతులు ఏంటి, ఆయన లుంగి కట్టి వంట చేస్తూ ఉంటాడు, అలాగే ఇల్లు ఉడుస్తూ ఉంటాడు, ఇల్లు తుడుస్తూ ఉంటాడు లుంగి కట్టి. అది చూపించినందుకు అసలు అనిల్ రావుపూడి ఏదో చేయకూడని పని చేసినట్టు, అసలు అదేదో చాలా హాస్యాస్పదమైనట్లు, అవి చూపించినందుకు నీ తిక్క కుదిరిందా అని చెప్పి
అదే నా నా ఇట్లాంటివి చాలా చూపించావు కదా అని చెప్పి ఆ ప్రోగ్రాంలో ఇంకొక అతను ఉంటాడు కదా, సుడిగాలి సుధీరు అంటాడు. ఇక దానికి ఆయన చాలా బాధపడిపోవటం ఇదంతా చూస్తే నాకు అనిపించింది, ఎప్పటి నుంచో మన సమాజంలో ఆడవాళ్ళు పనిచేయడం మొదలెట్టిన దగ్గర నుంచి ఒకప్పుడు పాత రోజుల్లో ఎలా ఉండేదంటే జెండర్ రోలు క్లియర్గా ఉండేది. మగవాళ్ళు బయట పనులు చేస్తూ ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ కాలంలో ఆడవాళ్ళు చదువుకోలేదు కాబట్టి అక్కడికి కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో పనులు ఎంత చేసినా వ్యవసాయం కూడా చేసేవాళ్ళు ఆడవాళ్ళు. అసలు ఫస్ట్ వ్యవసాయం కనిపెట్టిందే మహిళలు, తర్వాతే మగవాళ్ళు వచ్చారు వ్యవసాయంలోకి. సరే వచ్చిన తర్వాత ఈవిడకి ఆ రోలు తగ్గించుకుని ఇంటి రోలు పెరిగింది. పెరిగిన తర్వాత క్రమేపీ పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయిన పరిస్థితి. ఇంకెవరో కొంతమంది పనులు చేసుకోవాల్సిన వాళ్ళు మాత్రం, బాగా దిగువ స్థాయి వాళ్ళు మాత్రమే పొలాల్లో పనులకు వెళ్ళేవాళ్ళు. సరే ఇట్లా అయిన దగ్గర నుంచి కొన్నాళ్ళు పోయాక చదువుకోవడం మొదలెట్టారు. చదువుకుని ఉద్యోగాల్లోకి రావటం. మొదట్లో వచ్చిన ఉద్యోగాలు ఏంటి అంటే టీచర్లు మహిళలకి, తర్వాత బ్యాంకులు, తర్వాత ఆఫీసులో క్లర్కులు, ఇట్లా వచ్చి ఇవాళ అన్ని ఉద్యోగాల్లోనూ దాదాపు సైన్యంలో కూడా ఆడవాళ్ళు, ఇస్రో లాంటి చోట ఆడవాళ్ళు, మహిళలు ఇలా పనిచేస్తున్నారు. విదేశాలకు కూడా వెళ్ళి పనిచేస్తున్నారు. ఇదంతా ఒక పరిణామక్రమం, ఒక ఎవల్యూషన్ లాగా ఇది జరిగిపోయింది. జరిగిన తర్వాత ఈ ప్రాసెస్లో పురుషుడితో సమానంగా స్త్రీ పనిచేయడానికి సిద్ధపడినప్పుడు, పనిచేయగలిగిన సత్తా ఉన్నప్పుడు, పనిచేయగలిగిన ఎనర్జీ ఉన్నప్పుడు ఇంటి పనుల్ని డిగ్రేడ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమనంటే ఇంటి పనిని కూడా జీడిపిలో లెక్క కట్టాలి. అలాగే హౌస్ వైఫ్ అనడానికి వీల్లేదు, హౌస్ మేకర్ అనాలి. ఇంటిని చక్కదిద్దే, ఇప్పుడు ఒక ఆఫీస్లో వర్కర్ అంటే ఆఫీస్లో పనులు చక్క పెడతాడు కాబట్టి ఆఫీస్ వర్క్ అన్నారు. అదే హౌస్ హోల్డ్ వర్క్ హౌస్ మేకర్ అని అలా అనాలి. తక్కువగా చేయటానికి వీలు లేదు, వాళ్ళ పనికి కూడా లెక్క కట్టాలి అని. అంటే ఇంతలాంటి మార్పులు వస్తూ ఉన్న టైంలో సినిమాల్లో కూడా ఇంకా అంతకంటే ఎక్కువ మార్పు రావాలి. ఇప్పుడు సమాజం రేపో ఎల్లుండో ఆలోచిస్తుంది అన్నది సినిమా ఈరోజు ఆలోచించగలగాలి. సినిమా యొక్క లక్ష్యమే అది, కళ యొక్క లక్ష్యం అది. నువ్వు అజ్ఞానుల్ని విజ్ఞానుల వైపు, అంధకారం నుంచి వెలుగు వైపు ఇట్లా నడిపించాల్సిన బాధ్యత ఉంది కళకి. కానీ మీరు వెనక్కి తీసుకెళ్తున్నారు. ఏమి అనిల్ రావుపూడి డైరెక్టర్ అయితే ఏం పెద్ద గొప్ప కొమ్ములు ఉన్నాయా, ఇంట్లో పని చేసుకుంటా, అది ఆమ్లెట్ వేసాడా, ఎగ్ పొరట వేసాడా అడగటం కూడా అనమాట. ఆమ్లెట్ ఎట్టేశారు చెప్తారా నాకు? మళ్ళీ ఇంకా దానికంటే తక్కువ పనులేండి, ఇల్లు ఓడవటం ఇల్లు తోడవటం ఉన్నాయి కదా, వాటి గురించి అడగట్లా. అవి అంటే వీళ్ళ దృష్టిలో అవి ఇంకా తక్కువ పనులని. ఇట్లా మీరు సందర్భం వచ్చిన ప్రతిసారి ఇంటి పనుల్ని అవహేళన చేసి మాట్లాడటము, అవి కేవలం ఏదో స్త్రీలకు మాత్రమే సంబంధించిన పనులు అనే ఒక మెసేజ్ మీరు సొసైటీలోకి ఇస్తే గనక మీరు చాలా వెనకబడి ఉన్నట్టు. సినిమా అనేది ఒక పవర్ఫుల్ మీడియం. మీరు చాలా ఫార్వర్డ్గా ఉండండి. ఈ మూఢనమ్మకాలని తగ్గించి మహిళల్ని విలన్లుగా చూపించి, సీరియల్లో పొద్దున్న లేస్తే మహిళ విలనేగా సీరియల్స్లో. నిజ జీవితంలో మహిళలు అలా ఉంటారా అసలు అంత ఇదిగా? మంచిది చూపించుకోకుండా మీరు చెడు చూపిస్తున్నారు. ఇలా నెగటివ్గా చూపించటం. జెండర్కి వర్క్కి సంబంధం లేదు, సెక్స్కి వర్క్కి సంబంధం లేదు. ఏ జెండర్ అయినా సరే, ఆడైనా మగైనా, పనికి అసలు జెండర్ అనేది లేదు. ఇప్పుడు అలా అనుకుంటే అసలు ఆడవాళ్ళు ఉద్యోగాలే చేయకూడదు. పోనీ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే, ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారుగా, కొన్ని కుటుంబాలు నిలబెడుతున్నారు. ఇప్పుడు హస్బెండ్స్ సరిగా లేకపోతే, వాడు తాగుబోతులు అయిపోతే ఫ్యామిలీ మొత్తాన్ని నడుపుతున్నారు. ఎక్కడన్నా భార్య తాగుబోతు అయిపోతే భర్త ఫ్యామిలీని నిలబెట్టిన భర్తలను చూపించండి మీరు. ఎక్కడన్నా అనారోగ్యం పాలైతే ఆ భార్యను చూసుకునే ప్రాసెస్లో ఇల్లును చక్కబెట్టుకున్న మగవాళ్ళని చూసాం. కానీ
ఇలా ప్యాకాట్లును తాగుబోతులు అయిపోయిన భార్యల కోసం అని చెప్పి భర్తల జీవితాలను త్యాగం చేసింది ఎక్కడా కనిపించట్లేదు కదా. ఏ మగవాడైనా భార్య తాగొచ్చి కొడితే భరించే మగవాళ్ళు ఉన్నారా? లేరు కదా. అందుకోసం ఏంటి అంటే మీరు ఇంటి పనిని గౌరవంగా చూపించండి. ఇంటి పని కూడా జీడిపిలో వెళ్ళే పని. ఇంటి పని కూడా మీరు ఇలా సైకియాట్రిస్ట్ని సైకో అని ఎక్కడ మీరు ఇప్పుడు కొన్నిటికి మాత్రమే ఎగతాళి చేయటానికి అవహేళనలు చేయటానికి పనికొస్తాయి, కొన్నిటిని అసలు చేయకూడదు. ఈ డూసు డొనాట్స్ అనేవి మట్టుకు మీడియా వాళ్ళు బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని నాకు ఆ షో చూసినప్పుడు క్లియర్ కట్గా అనిపించింది. ఇలా అనగానే నేనేదో పెద్ద ఫెమినిస్ట్ని ఇలా అన్నానని అనుకోవద్దు. ఇవాళ ఈ కాలంలో మ్యాక్సిమం పేచీలు భార్యలు గనక ఆఫీస్ వర్కింగ్ ఉమెన్ అయితే గనక వైఫ్ తగాదాలు ఎక్కడొస్తున్నాయంటే ఇంటి పని దగ్గరే వస్తున్నాయి. ఈ విషయంలో చాలామంది మగవాళ్ళు మారట్లా, కానీ మారిన కుటుంబాలు అద్భుతంగా ఉంటున్నాయి. అవసరమైతే ఇప్పుడు భార్య పని చేస్తున్నప్పుడు ఆవిడ టైంకి వెళ్ళాలి, నువ్వు టైంకి వెళ్ళాలి. నువ్వు చక్కగా కూర్చుని పడక కుర్చీలో కూర్చొని రిమోట్ తోటి ఛానల్స్ తిప్పుకుంటా పేపర్ చదువుకుంటా కూర్చుంటే ఆవిడ వంట చేసుకుని టైంకి ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళటమో లేకపోతే కనీసం ఆవిడ ఆఫీస్ దగ్గర కూడా దించని మహానుభావులు ఉంటారు కొంతమంది. అంత హైరాణ అంతా ఆవిడే పడుతుంది. ఎందుకు చేయాలి? ఏ మగవాళ్ళు ఎందుకు చేయరు పని? ఇంటి పనులు ఇప్పుడు కూరగాయలు కట్ చేసి ఇవ్వడము, లేకపోతే ఏదైనా పిల్లలకి లంచ్ బాక్సులు సర్దటము, అవి నేర్చుకుంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు నేర్చుకుంటే అవుతాయి. పిల్లల్ని రెడీ చేయడము అలా చేసుకుంటే ఆ బయట పని చేయడానికి వెళ్ళే మహిళకి మీరు కొంచెం ఇంటి పనిని షేర్ చేసుకుంటే ఆమె సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆమె తీసుకొచ్చే డబ్బులు ఆమె ఒక్కటే వాడుకోదు కదా, కుటుంబానికే కదా అయ్యేది. ఇది నేర్పించాలి మగపిల్లలకి. ఇవాళ మగపిల్లలకి ఇది నేర్చుకొని మగపిల్లలే గొడవలు పడుతున్నారు ఇళ్లలో. ఇప్పుడు ఇద్దరు ఒకటే ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, ఇద్దరు దగ్గర ఒకే జీతం తీసుకొస్తున్నారు, కానీ వంట పని ఆమె చేయాలి అంటున్నారు. ఇప్పుడు పోనీ వంట మనిషినో పని మనిషినో పెట్టుకుందాము అనుకుంటే డబ్బులు దండగా ఎందుకా అని చెప్పి ఈ అబ్బాయి తల్లి ఎవరో సలహా ఇస్తారు. మేమందరం చేసుకోలేదా? ఇంటి పని ఆడవాళ్ళు ఏమన్నా కొత్తగా నేర్చుకుని చేసేదా అని మాట్లాడతారు. వాళ్ళు ముందు మాట్లాడేది వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అట్లాంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి. ఉంటే అప్పుడు వాళ్ళకి కంఫర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళు కూడా ఏంటంటే మేము 2 చోట్ల పనిచేస్తున్నామనే బాధ లేకపోకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇది ఇవాళ మీడియా చేయాల్సింది ఏంటి అంటే ఇట్లాంటిది నేర్పించాల్సిన అవసరం ఉంది. అక్కడ అది లోపించింది కాబట్టి నేను చాలా సీరియస్గా అనిల్ రావిపూడి అసలు మామూలుగానే కొంచెం ఆడవాళ్ళని కించపరిచే దగ్గర కావచ్చు, అతను తీసుకునే జానర్సే కొంచెం సొసైటీకి మంచిగా అనిపించట్లా. మొన్న ఎవడో బుల్రాజ్ క్యారెక్టర్ ఒకటి పెట్టి చాలా నికృష్టంగా తీర్చిదిద్దారు ఆ క్యారెక్టర్ని. ఆడేంటి ఆ చిన్నపిల్లోడు బూతులు మాట్లాడడం ఏంటి? ఆ క్యారెక్టర్ ఏంటి అసలు? అంతకుముందు F2లో కూడా అంతే, అమ్మాయిల్ని చాలా తక్కువ చేసి చూపించాడు. బట్ భగవంత్ కేసరిలో మొన్న అవార్డ్స్ కూడా వచ్చాయి కదా. భగవంత్ కేసరిలో బాగుంది, మంచి సందేశం తీసుకున్నారు. అది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి. ఇప్పుడు ఏమవుద్దంటే అండి, వీళ్ళు ఒకటి మంచి చేసి దాని చాటున 4 చెడు చేస్తారు. ఇప్పుడు ఈ 3 సినిమాలే చూడండి, ఇంకా వేరే సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి, అది వేరే విషయం. ఈ 3 సినిమాలు తీసుకోండి. ఫస్ట్ F2 వచ్చింది, తర్వాత భగవంత్ కేసరి వచ్చింది, తర్వాత బుల్రాజ్ క్యారెక్టర్ వచ్చింది. ఇప్పుడు ఈయనేమనుకుంటున్నాడంటే నేను అన్ని సందేశాలే చెప్తే నాకు మార్కెట్ ఉండదు అనుకుంటున్నాడు. ఈరోజు నేను ఒక చోట చదివాను, కేవీ రెడ్డి గారు పాత డైరెక్టరు, ఒక హీరోయిన్ తోటి ఒక పాత సినిమాల్లో బయటికి వెళ్దాము రెడీ అవ్వు అని చెప్పంటే నేను స్నానం చేసి వస్తాను అంటది ఆవిడ. అంటే ఆ డైలాగ్ వద్దన్నాడంట ఆయన.
ఎందుకంటే ప్రేక్షకుడు ఆవిడ స్నానం చేసేదాన్ని ఊహించుకుంటాడు అని. ఏం కేవీ రెడ్డి ఏమన్నా తక్కువ డైరెక్టరా? తెలుగు సినిమా ఉన్నంత కాలం కేవీ రెడ్డి ఉంటారు. అందుకని మరీ అంత పాత తరహాలోనూ ఈ కాలానికి పనికిరావు. ఇవి కాస్త కాలం ప్రకారం మీరు వెళ్ళండి, కానీ అనవసరమైన జోకులు, పైగా పిల్లలుగా ఉంచండి. బాల్యం బాల్యమే, ఎవరన్నాక బాల్యం మట్టుకు తిరిగి రాదు. అందుకని ఆ బాల్యాన్ని చాలా దారుణంగా చూపించాడు బుల్రాజు క్యారెక్టర్లో. అలాగే గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ని F2లో చాలా దారుణంగా చూపించాడు. ఇవి కరెక్ట్ కాదు, ఇవి మార్చుకోవాల్సిందే. భగవంత్ కేసరి విషయంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించినందుకు గాను, ఆ కాన్సెప్ట్ తీసుకున్నందుకు గాను ఒక వేరతాడు వేయాల్సిందే. ఈ రెండింటి విషయంలో విమర్శించాల్సిందే. రైట్ మేడం, థ్యాంక్ యూ.